ప్రియమైన వాళ్ళరా, ఆ మంచి తీర్మానంలోనికి నువ్వు రాగలగాలి. ఆ మంచి తీర్మానంలో నీ వ్యక్తిగత జీవితం నడిపించుకోగలగాలి. లోకంలో ఏమండి ఎవరెవరో కనిపిస్తూ ఉంటారు, అర్థమవుతుందా? ఏవేవో కనిపిస్తూ ఉంటాయి, మినుక్కుమంటాయి, తర్వాత కనిపించకుండా పోతాయి. అర్థమవుతుందా? ప్రియమైన వాళ్ళు, అయితే నీ వ్యక్తిగత జీవితంలో ఎల్లవేళలా నువ్వు కన్నులు ఎత్తగలిగితే యేసు మాత్రమే కనిపించును గాక. హల్లెలూయా. యేసయ్య మాత్రమే ఉండగలగాలి. ఏమండి నువ్వు కన్నులెత్తి చూస్తే ఆయనే కనిపించగలగాలి. ప్రతి చోట, ప్రతి విషయంలో, ప్రతి ఏమండి స్థలములో నువ్వు ఆయన్నే సేవించగలిగే స్థితిలోనికి వచ్చుదువు గాక. హల్లెలూయా. లోకమునైనను లోకములో ఉన్న వాటిని నీ జీవితంలో నువ్వు ఏమాత్రం ప్రేమించకూడదు, ఏమాత్రం సేవించకూడదు, ఏమాత్రం వాటి మీదకి నీ మనస్సు అనేది వెళ్ళిపోకుండును గాక. అందుకని అంటే నేను నా ఇంటి వారు యెహోవాను మాత్రం సేవిస్తాం, యెహోవాను సేవిస్తాం, యెహోవాను సేవిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి, ఇశ్రాయేలు ప్రజల్ని 430 సంవత్సరాలు బానిస బ్రతుకుల్లో బ్రతుకుతూ ఉంటే దేవుడు దిగి వచ్చి ఏమంటే మోషేని ఏర్పరచుకొని అద్భుతాలు మహత్కార్యాలు సూచక్రియలు చేసి గొర్రెపిల్ల రక్తము ద్వారా వారిని విమోచించిన ఏమంటే ఆ ఉద్దేశం లేదా ప్రాముఖ్యత మనం గుర్తిరిగితే దేనికి తెలుసునా? చూడండి అన్నమాట. 4వ అధ్యాయం 22వ వచనం, నిర్గమాకాండం 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఫరోతో ఇశ్రాయేలు, బాగా గమనించండి, అక్కడ ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠపుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్ము. ఏయ్ ఫరో, ఇశ్రాయేలు ఎవరు తెలిసినా నా కుమారుడు, ఇశ్రాయేలు ఎవరు తెలిసినా నా జ్యేష్ఠపుత్రుడు, అతడు నన్ను సేవించేటట్లుగా వాడిని పోనిమ్ము, వాడిని విడిచిపెట్టేసే, వాళ్ళు పోనీ అని అంటాడు. ప్రియమైన వాళ్ళరా, విడిచిపెట్టు ఏమంటే దేవుడు అక్కడి నుంచి వారిని తీసుకుని వచ్చటంలో ముఖ్యమైన ఉద్దేశం, వారిని ఆ బానిస బ్రతుకులో నుంచి, ఆ ఇనప కొలిమిలో నుంచి విడిపించడంలో గల ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అని అంటే దేవుని సేవించేదానికి. హల్లెలూయా. ఈ రోజున మన వ్యక్తిగత జీవితం కూడా మనం ఆలోచన చేసుకోగలగాలి. ఏమండి ఈ రోజున మన స్థితిని దేవుడు మార్చాడా లేదా? చెప్పలేమండి. ఒకప్పుడు దయనీయమైన పరిస్థితి, ఒకప్పుడు దీనమైన పరిస్థితి, ఒకప్పుడు ఏమండి పలకరించని పరిస్థితి, ఒకప్పుడు విలువ లేని స్థితి, ఒకప్పుడు ఏమండి చి అన్నారు, తూ అన్నారు, చూసి ఊసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అర్థమవుతుందా? నిన్ను చూసి ఊసిన పరిస్థితులు కూడా ఉన్నాయి, ఉమ్ము ఊసిన పరిస్థితులు కూడా ఉన్నాయి, నిన్ను చూసి తలదించుకుని వెళ్ళే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆడితే ఎందుకురా మనం మాట్లాడడం, వాడితే ఎందుకురా మనం పలకరించడం, అనవసరంగా వాడిని కదిలించుకుంటే దాని మీద రాయేసినట్లే అన్న పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ రోజున ఆయన మహాకృప, ఆయన దయ మన పట్ల చూపి విలువలేని మనకు విలువ కలుగు చేశాడు. అర్థమవుతుందా? ఎందుకు? ఆ పాపములో నుంచి, ఆ శాపములో నుంచి, ఆ దరిద్రతలో నుంచి, ఆ నీచమైన స్థితిలో నుంచి లేవనెత్తాడు, విడిపించాడు. దేనికి అని అంటే ఏమంటే ఆశీర్వాదం పొంది దీవించబడి ఏమంటే నడిపించబడేదానికి మాత్రమే కాదు, ఆయన్నే సేవించేదానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేనికి చెప్పండి గట్టిగా? దేనికి? మన చేతి పని దేవుడు ఆశీర్వదించింది దేనికి? ఉద్యోగం ఇచ్చింది దేనికి? వ్యాపారం ఇచ్చింది దేనికి? ఏమండి నువ్వు అడిగిన ఆ ప్రతిదీ ఆయన చేతులు పెడుతున్న దేనికి? అన్ని నీకు అనుగ్రహిస్తున్న దేనికి అని అంటే ఆయన్ని నువ్వు సేవిస్తావని, ఆయన్ని మాత్రమే సేవిస్తావని. ప్రియమైన వాళ్ళరా, నిశ్చయముగా అట్టి కృపతో మనందరినీ ప్రభు నింపి నడుపును గాక. హల్లెలూయా. మన స్థితి మారొచ్చు, స్టేటస్ మారొచ్చు, అయితే ఆయన్ని సేవించే విధానం మారకూడదు. అర్థమవుతుందా? ఆయన్ని పక్కన పెట్టి ఆయన ఇచ్చిన వాటిని మనం సేవించకూడదు. ఆయన పక్కన పెట్టి ఆయన ఇచ్చిన వాటిని మనం పూజ చేయకూడదు, అవి స్మరణ చేసుకుంటూ ఉండకూడదు. ప్రియమైన వాళ్ళరా, ఆయన్నే సేవించుదము గాక. హల్లెలూయా. కొంతమంది జీవితాలు ఎలా మారిపోయాయో చూడండి. బైబిల్లో మీకు చూపిస్తా. యోబు పుస్తకం తీస్తారా? 24వ అధ్యాయం 14వ వచనం చూడండి. తెల్లవారునప్పుడు 21:14 యోబు పుస్తకం 21:14
వారు, అది గుర్తుపెట్టుకోండి, వారు అనే మాట గుర్తుపెట్టుకోండి. నీ మార్గములను కూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు, నీవు కూడా మాకు అక్కర్లేదు. మేము ఆయన సేవించుటకు సర్వశక్తి గలవాడు ఎవడు, మేము ఆయన గూర్చి ప్రార్థన చేయుట చేత మాకేమి లాభము కలుగును. వారు 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 ఏమంటున్నారు తెలిసిన, అయ్యా నీ మార్గాలను గురించిన జ్ఞానము మాకు అవసరంలే, నాకు అవసరంలే, అంత జ్ఞానం అవసరం, నీ మార్గాలను గురించిన జ్ఞానం నాకు అవసరంలే. తర్వాత మమ్మల్ని విడిచిపెట్టు, నీవు కూడా మాకు వద్దు, నీ జ్ఞానము వద్దు, నీవు మాకు వద్దు. ఆ తర్వాత ఆయన సేవించేదానికి ఎవడో, సర్వశక్తిని ఎవడో, మేము ప్రార్థన చేసేదానికి ఆయన ఎవడో అని వారు అంటా ఉన్నారు. వారు ఎవరు తెలిసినా 7వ వచనం చూడండి, 7వ వచనం చూడండి గట్టిగా. భక్తిహీనులు, వాళ్ళు ఎవరంట? భక్తిహీనులు. వారు ఎవరో భక్తిహీనులు. వాళ్ళు అనే మాట తెలిసినా, ఎందుకంటారు తెలిసిన ఆ మాట? మాకెందుకండి దేవుడు, మాకెందుకండి ప్రార్థన, మేమెందుకు ప్రార్థన చేయాలండి, మేమెందుకు దేవుని సేవించాలండి, మాకేం అవసరం అండి, మాకేం అవసరం అని ఎందుకంటారు తెలిసినా? చూడండి అన్నమాట. వారు వృద్ధులై బలాభివృద్ధి పొందారు. వారు ఉండగానే వారితో కూడా వారి సంతానపు వారు చూచుచూ ఉండగా వారి కుటుంబం స్థిరపరచబడింది, బలాభివృద్ధి పొందారు. వారు, వారి పిల్లలు, కుటుంబాలు స్థిరపరచబడ్డాయి. తర్వాత వారి కుటుంబములు భయమేమీ లేక ఉన్నవి, దేవుని దండం వారి మీద పడటం లేదు. వారి గొడ్లు దాటగా తప్పక చూలు కలుగును, వారి ఆవులు ఈసకపోక ఈరును. వారు తమ పిల్లలను మందలుగా బయటికి పంపుతారు. వారి పిల్లలు ఆ తర్వాత చూడండి 13వ చూడండి. వారు శ్రేయస్సు కలిగి, వాళ్ళ ధీమా, వాళ్ళ ధైర్యం, వాళ్ళ స్థైర్యం ఏమిటి తెలిసినా, మేము ప్రార్థన చేయలేదే, ప్రార్థన చేసుకోవాల్సిన అవసరం లేదే, దేవుని సేవించాల్సిన అవసరం లేదే, దేవుడు అవసరం లేదు, ఆయన ద్వారా కలిగిన జ్ఞానం కూడా మాకు అవసరం లేదు, ఆయన సేవించడానికి ఆయన ఎవరు, మాకేంటి, మేము దినదినం బలాభివృద్ధి పొందుతూ ఉన్నాం, దినదినం ఆశీర్వాదం పొందుతూనే ఉన్నాం, దినదినం హెచ్చించబడతాం, దినదినం ఘనపరచబడుతూనే ఉన్నాం. మాకు దేవుడు ఎందుకండి, మాకెందుకండి, ఆయన ఎందుకండి మేము పూజించడం, ఆయన ఎందుకు మేము నమ్మడం? మాకు పిల్లలు కొదువా, పిల్లలు ఉన్నారు, మా పిల్లలకి పెళ్లిళ్ళు చేశాం, వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు, వాళ్ళు కూడా పెద్దోళ్ళయ్యారు, వాళ్ళకు కూడా పిల్లలు పుట్టారు. మందలుగా ఏమండి మేము బయటికి పంపుతానే ఉన్నాం. మేము బయలుదేరితే మందలుగా హోటళ్ళకు పోతానే ఉన్నాం, మందలుగా సినిమా హాల్కి పోతానే ఉన్నాం, మందలుగా మావన్నీ మేము చక్క పెట్టుకుంటానే ఉన్నాం. మాకెందుకండి దేవుడు, మాకెందుకండి ప్రార్థన, ఆయన సేవించడం మాకెందుకండి, ఆయన సేవిస్తే మాకేమొస్తుందండి అని అంటా ఉన్నా. ఎందుకని? వాళ్ళకు కలిగిన స్థితిని చూసి, వాళ్ళకు కలిగిన క్షేమాన్ని చూసి, వాళ్ళకు కలిగిన ఐశ్వర్యాన్ని బట్టి, వాళ్ళకు కలిగిన పరిస్థితులను బట్టి. ఈ రోజున కూడా ఇలాంటి మార్గంలో నడిపించబడి ఎంతమంది లేరు? వాళ్ళంటే భక్తిహీనులు, వాళ్ళంటే దేవుని నమ్మని వారు, వాళ్ళంటే దేవుని ఎరగని వారు, వాళ్ళంటే దేవుని విశ్వసించని వారు, దేవుని దగ్గరికి రాని వారు. ఈ రోజున చాలా మంది ప్రియమైన వాళ్ళరా దేవుని ద్వారా ఆశీర్వాదం పొంది, దేవుని ద్వారా హెచ్చించబడి, దేవుని ద్వారా గణపరచబడి, దేవుని ద్వారా ఒక స్థానం, ఒక స్థితి కలిగిన తరువాత ఏమన్నా ఆరాధనకు రాలేదు అని అంటే వ్యాపారం ఎక్కువైపోయిందన్నా, ఏమన్నా మందిరానికి రాలేదు అని అంటే ఈడేడన్నా ఏడిపిస్తా ఉన్నాడన్నా. ఎవరు చెప్పండి? పిల్లవాడు ఏడిపిస్తా ఉన్నాడంట. ఏమన్నా మందిరానికి రాలేదనంటే ఉద్యోగం అన్నా, సెలవు ఇట్లేదన్నా, సెలవే దొరకలేదన్నా. అంటే సెలవు దొరకనప్పుడు ఎక్కడున్నావు, ఉద్యోగం లేనప్పుడు ఎక్కడున్నావు చెప్పొచ్చుగా. ఉద్యోగం లేనప్పుడేమో మందిరంలో కనిపించాడు, ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమో ఉద్యోగం ఎక్కువైపోయింది. పిల్లలు లేనప్పుడేమో మందిరంలో ఉన్నాడు, పిల్లలు ఉన్నప్పుడేమో పిల్లలతో ఆడుకోవడం సరిపోయింది. పిల్లలు వచ్చిన తర్వాత మాకెందుకండి, ఇప్పుడు పిల్లలు ఉన్నారు కదా, మాకెందుకు, వ్యాపారం బాగుంది కదా, మాకెందుకు రాబడి కలుగుతూనే ఉంది, మాకెందుకు ఇవన్నీ ఇప్పుడు అవసరమా అనేవారు లేకపోలేదు ప్రియమైన వాళ్ళరా. అయితే
దేవుడు నిన్ను ఇంకనూ హెచ్చించని, దేవుడు నిన్ను ఇంకనూ ఆశీర్వదించని, దేవుడు ఇంకా నిన్ను ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని రాని, ఎంతటి స్థితిలో తీసుకుని వచ్చినా నీవు ఆయన్ని సేవించుదువుగాక. హల్లెలూయా. నీవు ఆయన్ని సేవించుదువుగాక, ఆయన్నే సేవించుదువుగాక. హల్లెలూయా. నీకు నచ్చిన మెచ్చిన మనుషుల్ని కాదు, దాన్ని గుర్తుపెట్టుకో ప్రియమైన వాళ్ళరా. దాన్ని నీ వ్యక్తిగత జీవితపు అనుభవంలో అది నీలో నుంచి పోని స్థితిలో ఉండగలగాలి ప్రియమైన వాళ్ళరా. ఏ స్థితిలోనైనా సరే మన దేవుణ్ణి సేవించుదుమోగాక. హల్లెలూయా. అలా బ్రతికి 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 ఆ భక్తిహీనుల జీవితం ఏమైపోయింది? అక్కడ చూడండి, ఆ మాట ఉంటుంది. ఏమైపోయిందంట? మాకెందుకండి దేవుడు, మాకెందుకండి ప్రార్థన, మేమెందుకండి దేవుడిని నమ్మాలి, మేమెందుకండి మందిరానికి రావాలి, మాకేం తక్కువైందండి? ఏమండి, వాళ్ళ స్థితిని చూసుకొని ఎంతగైతే నడిపించబడతా ఉన్నారో ఏమయ్యారంటే ఒక్క క్షణములోనే ఎంత దారుణమైన పరిస్థితి గమనించండి, ఎంత దీనమైన పరిస్థితి గమనించండి ప్రియమైన వాళ్ళరా. అప్పుడప్పుడు మనం అంటూ ఉంటాం కదా, ఒక్క ఎలిగాడండి ఈ ప్రాంతంలో, మా ఊరిలో ఒక్క వెలుగెలిగాడండి, మా బజార్లో ఒక్క వెలుగెలిగాడండి. అకస్మాత్తుగా తెల్లారేసరికి శవమైపడి ఉన్నాడండి. అర్థమవుతుందా? కనుక ప్రియమైన వాళ్ళరా, మన వ్యక్తిగత జీవితం ఎలా మారిపోవాలి అంటే ప్రతిరోజు 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 ప్రతి క్షణం ఏమండి, ఏ చోట ఉన్నా సరే, ఎక్కడ ఉన్నా సరే, ఏం చేస్తున్నా సరే ఆయన్ని సేవించుదుముగాక, ఆయన్ని సేవించుదుముగాక, ఆయన్నే సేవించుదుముగాక. యెహోషువ అంటాడు, నేను చెప్పండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం, అట్టి కృప దయచేయును గాక. అంతగా నువ్వు సేవిస్తా ఉండు. యోబు పుస్తకం 36:11 చూడండి. యోబు పుస్తకం 36:11. వారు ఆలకించి ఆయన్ను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను, ఎలా అంట, తమ దినాలన్నీ క్షేమముగా, తమ సంవత్సరాలన్నీ సుఖంగా వెళ్ళబుచ్చుతారు. అర్ధాంతరంగా బోరు, అర్థమవుతుంది? అర్ధాంతరంగా బోరు, మధ్యాయుషులో బోరు, దీర్ఘాయువు కలిగి ప్రభువుని చేరుదురుగాక. హల్లెలూయా. తమ దినాలన్నీ సంవత్సరాన్ని క్షేమముగా సుఖముగా సంతోషంగా వెళ్ళబుచ్చేటట్లుగా దేవుడు చేయును గాక. ఎందుకయ్యా అంటే నువ్వు ఆయన్నే సేవిస్తూ ఉన్నావు. ఏ స్థితిలోనైనా నువ్వు ఆయన్నే సేవిస్తూ ఉన్నావు. హల్లెలూయా. రెండో మాట చెప్తాం చూడండి. రెండో మాట ఆ వచనం చదవండి. 15:29 లూకాసు వర్తమానం 15:29. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే. ఏంటది? నీ ఆజ్ఞను నేను ఎన్నడును. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రితో కుమారుడు అంటా ఉన్నాడు, నీ ఆజ్ఞను నేనెన్నడును మీరలేదే. హల్లెలూయా. ఒకసారి గమనించండి. ఇప్పుడు మీరున్నారు, ఇక్కడున్న మనందరికీ తల్లి తండ్రి ఉంటారా ఉండరా? నో తెరవండి. ఉంటారా? పెళ్ళయి ఉంటే మీరు కూడా పిల్లలుగానే ఉంటారు, పిల్లలు ఉన్నారు. అర్థమవుతుందా? ఎంతటి వాడైనా అతగాడికి 60 సంవత్సరాలు రాని తల్లికి ఎవరు చెప్పండి? తల్లికి ఎవరు? పిల్లవాడే. 70 సంవత్సరాలు రాని తల్లి 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు ఉందనుకో, కుమారుడే పిల్లవాడే అవుతాడు. అర్థమవుతుందా? ఉన్నారు అలాంటి వాళ్ళు కాదన్నట్లే. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి లేదా ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, డాడీ నీ ఆజ్ఞను నేను ఎన్నడును మీరలేదు అని అనగలమా? చెప్పరామండి, అనగలరా?
మరి ఆ వ్యక్తి చూడండి ఎలా అంటున్నాడు. పెద్ద కుమారుడు చూడండి. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను, నే ఆలయక నడిపించెను. నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన, నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా. చిరకాలము నాతో ఉంటానని క్షణమైనా వీడిపోలేదని, నీలో నన్ను చేర్చుకున్నావని, తండ్రితో ఏకమై ఉన్నామని, ఆనందగానము నే పాడనా, ఆనందగానము నే పాడనా, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే, ఏదైనా నాకున్న సంతోషము నీతోనే కలిగున్న అనుబంధమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. సృజనాత్మకమైన నీ కృప చాలు, నే బ్రతికున్నది నీ కోసమే. యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా, యేసయ్యా నా ప్రాణమా
ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే ఆరాధ్యుడా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా జీవజలముగా నిలిచావని జలనిధిగా నాలో ఉన్నావని జనులకు దీవెనగా మార్చావని జగతిలో సాక్షిగా ఉంచావని ఉత్సాహగానమునే పాడనా ఉత్సాహగానమునే పాడనా ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఏదైనా నీ కొరకు చేసేందుకు ఇచ్చితివి బలమైన నీ శక్తిని ఇది ఏ చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా ఇది ఏ చాలును నా జీవితాంతము ఇలా నా కన్నీయు నీవే కదా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా యేసయ్యా నా ప్రాణమా ఘనమైన స్తుతిగానమా అద్భుతమైన నీ ఆదరణే ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంటాడెను నే అలయక నడిపించెను నా జీవమా నా స్తోత్రమా నీకే ఆరాధన నా స్నేహము సంక్షేమము నీవే
మధురము కాదా నీ నామ ధ్యానం, మరపురానిది నీ ప్రేమ మధురం. మేలు చేయుచు నన్ను నడుపు వైనం, క్షేమముగాన ఈ లోక పయనం. స్తోత్ర గీతముగానే పాడనా, స్తోత్ర గీతముగానే పాడనా. నిజమైన అనురాగం చూపవయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. నిజమైన అనురాగం చూపవయ్యా, స్థిరమైన అనుబంధం నీదేనయ్యా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. స్తుతుల సింహాసనం నీ కొరకేగా, ఆసీనుడవై నన్ను పాలించవా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే నన్ను నీడగా వెంట